ఉదయ్పూర్ ఫైల్స్ సినిమాను అడ్డుకునే ప్రయత్నాలకు సుప్రీంకోర్టు చెక్ పెట్టింది. దీంతో ఈ సినిమా జూలై 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కనహేలాల్ దారుణ హత్యోదంతమే కథాంశంగా ఉదయ్పూర్ ఫైల్స్ తెరకెక్కింది. జూలై 4న ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ విడుదలైన వెంటనే కనహయ్యలాల్ హత్య కేసులో నిందితుడైన మహమ్మద్ జావేద్ సినిమాను ఆపాలంటూ కోర్టును ఆశ్రయించాడు. ఈ చిత్రాన్ని ఏకపక్షంగా చిత్రీకరించారని, ఇది జావేద్ హక్కును ప్రభావితం చేస్తుందని నిందితుడి తరపున న్యాయవాది పేర్కొన్నారు. అయితే జావేద్ తరపు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చుతూ అత్యవసర విచారణకు నిరాకరించింది. కోర్టు తిరిగి తెరుచుకున్నప్పుడు సంబంధిత కోర్టు ముందు మీ వాదనను తెలియచేయండి, ఆ సినిమాను అడ్డుకునే ప్రయత్నం చేయవద్దు, విడుదల కానివ్వండి అని బెంచ్ స్పష్టం చేసింది. ఉదయ్పూర్ ఫైల్స్ విడుదలకు సుప్రీంకోర్టు ఓకే చెప్పడంపై కనహేలాల్ కుమారుడు హర్షం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఉదయ్పూర్ ఫైల్స్ విడుదల ఆపాలని తొలి పిటిషన్ను న్యాయవాదులు పియోలి, ఎజాజ్ ఖురేషీ దాఖలు చేశారు. జమియత్ ఉలేమా ఈ హింద్ దాఖలు చేసిన మరో పిటిషన్ ఢిల్లీ హైకోర్టులో ఇంకా పెండింగ్లో ఉంది.